రే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావే? నీ మనసులో ఏదైనా భయం ఉంటే తీసేసేయ్. అదే నీ విజయానికి తొలి అడుగు. అంతేనమ్మా? అంతేనానా? మరి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా, ఆర్డర్ వచ్చింది 2000 మా. సలహా ఇచ్చేది వాళ్ళే, పాటిస్తే మళ్ళీ తిట్టేది వాళ్ళే. సాయి, నా ఫోన్ ఏమన్నా తగిలినావా వై నువ్వు? ఫోన్ పేనా? అదేం లేదు మా. అదేనా నా కొడుక, నా ఫోన్ పే నువ్వే ఏదో ఒకటి చేసింటావని నాకు తెలుసు. మా ఒక్కరో చెప్పేది ఇను మా పూర్తిగా. అది నీకనే కాదు, ప్రతి ఒక్కరికి అది అప్డేట్ అయింది ఫోన్ పే అనేది. ఏంద్రా అప్డేట్? ఫోన్ పే చూడు మొత్తానికి అంతా మారిపోయింది. నువ్వే ఏదో ఒకటి చేసి చచ్చినావురా నా కొడక. మా అది ఫోన్ పే కూడా అప్డేట్ ఇచ్చాను మా, దానికి నేనేం చేయమంటావు మా? నా ఫోన్ నువ్వు తగిలితేనే ఏదో ఒకటి అవుతుంది నాకు తెలుసు. ఉండు మీ నాయన రాని చెప్తా. ఫోన్ పే అప్డేట్ చేసిన దానికి నేను తగిలిన దానికి ఏమైనా సంబంధం ఉందా ఫ్రెండ్స్? ట్యాగ్ దట్ ఇన్నోసెంట్ అమ్మ. సరే సర్లే. సాయి బయట పోయి పాల ప్యాకెట్ తీసుకురా. పనుకొని ఉన్నావా? సాయి దీంట్లో డాక్టర్ ఏం రాసినాడో చూడు. డాక్టర్ రాసింది ఏం అర్థం కాలేదమ్మా. వేలకు ఫీజులు కట్టి చదివిస్తే ఇదేనా నా కొడుక నువ్వు నేర్చుకునింది? మన ఇద్దరికి ఈ సబ్జెక్ట్ లో పడట్లేదు అంతే. అది ఆ సబ్జెక్ట్ వరకే, నీకు నాకు మధ్య కాదు. త్వరనా కొడక వదిలేసిపోయి కూరగాయలు దాపో. డైలాగులు దిగుతాను, డైలాగులు దిగినా. అమ్మా చేపట్టు. ఎందుకురా? ఫస్ట్ చేపట్టు చెప్తా. చేపట్టు, ఈ చేపట్టు పట్టు. ఎందుకురా 2 గ్లాసులు నా చేతిలో పెట్టినావా? అది డాక్టర్ ఎప్పుడు అంటా ఉంటాడు, నా రోజుకి 4 లీటర్లన్నా తాగమని. అందుకే ఇచ్చా, తాగు. ఏనాయనా డబ్బులు కనపడడం లేదా? సప్పుడు చేస్తాను. ఏమైందా సప్పుడు చేస్తాను? అది 100 రూపాయల. మింగేరా బట్ట బయటకే. మింగేరా బట్ట బయటకే. అమ్మా నువ్వు చెప్పిన పూలు కోడులో కాదు కదా, చుట్టుపక్కల యాడే కానీ లేవంట. ఏం పూలు మా అయ్యే? నేను చెప్పినట్టు కోడుల్లోనే దొరకలేదా? ఆయన బట్ట అడిగిపోయి ఏం అడిగి సచ్చినాడో ఏమో. ఉండి అడుగుతా. రే అడిగిపోయి ఏం అడిగినావు? అదే కడకంబాడి పూలు. ఏంది కడకంబాడి పూలు? ఏంది ఇంకోసారి చెప్పు. కడకంబాడి పూలు. అరే గాది నా బట్ట, కనకాంబరం పూలు. ఇంట్లో పనులు ఏదన్నా చేస్తే ఆ పని ఈ పని నీకు అర్థం అవుతాది. గాలికి తిరిగేనా నా కొడుకు, నీకేం అర్థం అవుతాదిరా? అమ్మా నేను కూడా అబ్రాడ్కి వెళ్దాం అనుకుంటున్నామ్మా. అబ్రాడు అడిగిపోయి ఏం పీకే పని అయినా? దేనికి మా పైసలు సంపాదించుకునే దానికి. అడిగిపోయినా నుంచి అది నొప్పి ఇది నొప్పి అని మాకు ఫోన్లు చేసి మా తలకాయ తినేదానికంటారా నా కొడక. నువ్వు అర్ధరేత్రి అయితే ఒక్కది తోడు లేనిదే ఒక్కడివి ఉచ్చగడ పోలేవు. అబ్రాడు పోతాడంట, అబ్రాడికి గమ్మగుండి పోయి. సాయి మీ నాయన సెల్లుకు రీఛార్జ్ అయిపోయిందంట. 500 తీసుకొని రీఛార్జ్ చేయించుకొని రాపో. అయిపోయిందమ్మా. ఏంది రీఛార్జ్ అయిపోయిందా? నా కళ్ళ ముందరే ఉండి సచ్చినావు కదరా నా బట్ట. నా 500 తీసుకొని నన్నే మోసం చేయాలని ఉన్నావంటాను కొడక.
సరే తరలే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి?